నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే కందులనారెడ్డి హాజరయ్యారు. ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షత జరిగిన యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు జవాజీ రామాంజులరెడ్డి, కాకల శ్రీనివాసులు, తలపల్లి సత్యనారాయణ, మొద్దు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పొలాల్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు, వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరే, ఈరోజు మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరికీ కూడా ఒక స్పష్టంగా ఈ ప్రభుత్వం మీ పట్ల ప్రభుత్వం మీకోసం చేయబోతుంది అనేక కార్యక్రమాలని చెప్పి ఇక్కడ రైతులకు చెప్పడం జరిగింది. ఈ మార్కాపురం మండలంలో కూడా ఈ క్రాప్ అనేది దగ్గర ప్రతి సంవత్సరం సుమారు 18,000-19,000 మంది రైతులు చేయించుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ ట్రిప్లో ఇంకా 14,850 మంది మాత్రమే ఇప్పటివరకు ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారు. మిగిలిన రైతులను కూడా చేయించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ ఉండదు. రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి, రైతుల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా రైతులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మేము చేపడతాం. దయచేసి మీరు ఈ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్రాప్ నమోదు అనేది మీరు చేయించుకోగలిగితే భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుందని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీరు ఆ రకంగా చేయకపోతే నష్టపోయేది మీరే. తర్వాత అబ్బా వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళకు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు అనేటువంటి అపవాదుని మేము మోయదలుచుకోలేదు. ఈ నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన రైతులందరూ కూడా ఈ క్రాప్ నమోదు చేసుకొని మీ పంటకు గ్యారంటీగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదానికి మీరు కూడా సహకరించమని చెప్పి రైతులందరినీ కూడా పనిచేయమని చెప్పి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ అనేది చూపించమని చెప్పి కూడా మాటిస్తూ ఉన్నాం. మీరు పార్షియాలిటీ లేకుండా మీరు కూడా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించమని చెప్పి నేను మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ పనిచేసేటువంటి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో భాగంగా ఈరోజు అందరినీ కూడా మంచి చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులందరినీ కూడా మెప్పించే విధంగా ప్రయత్నం చేశాం. రైతులందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా ఉందయ్యా అనేటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.